పవన్ తనకున్న కెప్టెన్సీ సూపర్ పవర్ ని యూజ్ చేసి నామినేషన్ శ్రీజ గారిని సేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు. ఇమాన్యుయల్ గారు కళ్యాణ్ గారి మీద పెట్టిన నామినేషన్ పాయింట్స్ లో ఎంతవరకు నిజమని ఉందంటారు. ఇప్పుడు ఓనర్స్ గా మారిన సెలబ్రిటీస్ అందరూ డిస్కస్ చేసుకుని ఫ్లోరా సైని గారిని వదిలేసి సుమన్ శెట్టి గారిని సంజనా గారిని సేవ్ చేయడంలో ఎంతవరకు న్యాయం ఉందని అంటారు. టెనెంట్స్ అందరూ డిస్కస్ చేసుకుని నామినేషన్ చేయాలి అని అన్నప్పుడు రాము గారి పేరును మాత్రం ఎందుకు వదిలేశాని అంటారు. సో ఇలాంటి వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దాని గురించి నా రివ్యూని, నా పర్స్పెక్టివ్ని నేను షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా వీడియో మీకు నచ్చట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇప్పుడు డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ డిస్కషన్ ఏంటిది అని అంటే, లైక్ ఫస్ట్ టెనెంట్స్ వచ్చేసి, అంటే ఇప్పుడు టెనెంట్స్గా ఉన్నది ఎవరెవరు, కామనర్సే ఉన్నారనమాట. టెనెంట్స్గా ఎవరెవరంటే హరీష్ గారు, శ్రీజ, కళ్యాణ్, పవన్ అండ్ ప్రియా. సో వీళ్ళందరూ యాక్చువల్గా ఇప్పుడు టెనెంట్స్గా ఉంటారనమాట. సో టెనెంట్స్గా ఉన్నప్పుడు బిగ్ బాస్ గారు ఏం చెప్తారంటే, సో టెనెంట్స్ అందరూ యాక్టివిటీ రూమ్లోకి పిలిపించి వాళ్ళని డిస్కస్ చేసుకుని 5 మెంబర్స్ అయితే నామినేట్ చేయమని చెప్తారు. ఆ 5 మెంబర్స్లో ఖచ్చితంగా ఒకరైతే టెనెంట్ అయి ఉండాలి అని చెప్తారు. సో మిగతా 4 మెంబర్స్ వచ్చేసి ఇప్పుడు ఓనర్స్గా ఉన్న సెలబ్రిటీస్లో నుంచి అని చెప్తారు. సో అప్పుడు వాళ్ళందరి నేమ్స్ అయితే తీసుకొని వస్తారు. కానీ అందరూ రాము పేరు అయితే తీసుకొచ్చినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. రాము గారు యాక్చువల్గా ఆ వీక్లో జరిగిన పెద్ద గొడవలకి కారణమే రాము గారు. కానీ ఎందుకు రాము గారి నేమ్ని మిస్ చేసేసి మిగతా వాళ్ళ పేర్లన్నీ అక్కడ తీసుకొచ్చారన్న విషయం అయితే నాకు కంప్లీట్గా అర్థమే కాలేదు. సో మనం వాళ్ళు వేసిన ఒక్కొక్కరి నామినేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం. దానిలో ఎంతవరకు నిజం ఉన్నది, వాళ్ళు ఆలోచించిన విధానం గురించి మనం మాట్లాడుకుంటూ వద్దాం. సో ఫస్ట్ యాక్చువల్గా గ్రూప్గా మాట్లాడుకుంటూ తీసుకున్నారు కాబట్టి సో మనం గ్రూప్ వైజే మనం వెళ్దాము. సో ఫస్ట్ వచ్చి సంజనా గారి పేరు అయితే చెప్తారు. సంజనా గారి పేరు చెప్పడానికి రీజన్ ఏంటిది అని అంటే, సంజనా గారు యాక్చువల్గా కెప్టెన్సీగా ఉన్నప్పుడు ఆవిడ చేసిన మిస్టేక్స్ కానీ అలాగే ఆవిడ చేసిన మిస్టేక్స్ ఏమైనా కరెక్ట్ అని అనుకుంటారు, కానీ పక్కన వాళ్ళు చేసినప్పుడు అది తప్పని అనుకుంటారు అని చెప్పి. అండ్ ఈ గ్రూప్ డిస్కషన్స్లో కొంతమంది పర్సనల్ పాయింట్స్ కూడా పెడతారు. ఏంటిది అని అంటే, ఫస్ట్ హరీష్ గారు ఏం చెప్తారు అని అంటే, సంజనా గారు నేషనల్ టెలివిజన్లో ఇలాగా నేను అమ్మాయిల్ని డీగ్రేడ్ చేస్తాను ఉమెన్ని అని చెప్పి ఇలా చూపించి లెవెల్స్ అని చెప్తారు కదా, అది కరెక్ట్ కాదు, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్తారు. అలాగే సంజనా గారు ఇంకొకటి ఏంటిది అని అంటే, లైక్ ఆవిడ కెప్టెన్ అవ్వగానే వెంటనే వచ్చేసి నేను ఫ్లోరా గారి లగేజ్ తీసుకురావచ్చా అని అన్నప్పుడు సో ఆవిడ పర్సనల్గా తీసుకొని పర్సనల్గా అటాక్ చేసే మనిషిలాగా ఉన్నారు. సో ఇవన్నీ పాయింట్స్ అయితే చెప్తారనమాట సంజనా గారి గురించి. అండ్ అది కాకుండా ఆవిడ ఒక అథారిటేటివ్ కానీ, సో ఆవిడ పెట్టిన రూల్స్ ఆవిడే బ్రేక్ చేయడం కానీ, సో ఇలాంటి విషయాలన్నీ అయితే వాళ్ళు డిస్కస్ చేసేసుకొని సో సంజనా గారి పేరు అయితే చెప్తారనమాట. సో యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ సంజనా గారి పేరు మీద అందరికీ ఓకే ఉండడం వల్ల సంజనా గారిని ఓకే అని చెప్తారు. యాక్చువల్గా సంజనా గారు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటిది అని అంటే, లైక్ సుమన్ శెట్టి గారిని ఏంటి మీరు గాజులు వేసుకున్నారా అని చెప్పి ఒక డిస్కషన్లో ఆ మాట వదిలేస్తారనమాట. అది యాక్చువల్గా చాలా తప్పు. సో ఆ విషయం మీద కూడా ఏం చెప్తారనంటే, వీళ్ళు ఆలోచించిన విధానం ఏంటిది అని అంటే, ఆవిడ ఉమెన్ని డిగ్రేడ్ చేస్తారు అని చెప్పి హరీష్ గారిని పాయింట్అవుట్ చేసినప్పుడు సో ఇప్పుడు ఆవిడ గాజులు వేసుకుని ఉన్నారా అన్న విషయం కూడా దగ్గరికి అదే వస్తుంది కదా మీనింగ్. సో అలాంటివి ఉన్నప్పుడు అక్కడేమో డిగ్రేడ్ చేస్తారు అని చెప్పి ఒక కమెంట్ విసిరేసిన వాళ్ళు ఇప్పుడు ఆవిడే అలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్. సో ఆవిడ చెప్పిన మాటల్ని ఆవిడే అపోజ్ చేస్తున్నట్టు, సో ఆ విషయం కింద కూడా కన్సిడర్ చేస్తారు. సో మనం ఈ పాయింట్స్ అన్ని మనం ఆలోచించినప్పుడు, ఈ పాయింట్స్ అన్ని గమనించినప్పుడు దీనిలో ఆ కరెక్ట్నెస్ ఉంది, జెన్యూనెస్ కూడా ఉంది. ఎందుకంటే ఆవిడ కొంచెం అలాగే బిహేవ్ చేశారు. సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కరెక్టే ఉండేసరికి సో సంజనా గారు నామినేషన్లో ఉండడానికి కరెక్ట్గానే అనిపిస్తున్నారు. సో సంజనా గారిని అయితే నామినేషన్ దానిలో పెట్టేస్తారనమాట. సో నెక్స్ట్ వాళ్ళు తీసుకున్న పేరు ఏంటిది అని అంటే సుమన్ శెట్టి గారు. సో సుమన్ శెట్టి గారు ఎందుకు అని అంటే ఏం చెప్తారంటే, యాక్చువల్గా సుమన్ శెట్టి గారు ఒక స్టాండ్ తీసుకుని ఉండరు. ఇది ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఒక గేమ్ అయితే ఉంటుంది కదా ఓనర్ అవ్వడానికి. సో ఆ ఓనర్ అవ్వడానికి గేమే, అంటే ఆ గేమ్లోనే కదా యాక్చువల్గా ఈవెన్ రాము కూడా సైలెంట్గా ఉండి మొత్తం గొడవలన్నిటికీ ప్రాబ్లం అయిపోతారు. సో అక్కడ కూడా ఏం చేస్తారు అని అంటే, సో సుమన్ గారు ఒక స్టాండ్ అయితే తీసుకోలేదు. సో ఆయన క్యాలిబర్ని ఫుల్గా ఆయన యూజ్ చేసుకోవట్లేదు. సో ఆయన దగ్గర ఒక కైండ్ ఆఫ్ నవ్వించే గుణం ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఆయన క్యాలిబర్ని ఫుల్గా యూజ్ చేసుకోవట్లేదు, పైగా ఒక స్టాండ్ తీసుకోవట్లేదు. అలాగే రీతు గారు ఇంకైతే మాట ఇస్తారు, నేను ఓకే ఆయన రీతు గారు హెల్ప్ చేస్తామని అడిగినప్పుడు టాస్క్లో నా సైడ్ ఉండండి అని అన్నప్పుడు కూడా సుమన్ గారు ఓకే అని చెప్పి, కానీ ఆ తర్వాత వచ్చేసి అది హెల్ప్ చేయకుండా ఉంటారు. సో దానిలో స్టాండ్ అయితే తీసుకోలేదు అని చెప్పేది వీళ్ళంతా కమెంట్ అది అనుకొని, సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆయన గేమ్ కరెక్ట్గా లేదు. సో ఆయనకు ఒక క్లారిటీ లేదు. సో ఆయన పక్కన వాళ్ళు ఏది చెప్తే దాన్ని వినేసి చేసేస్తున్నారు అని చెప్పేసి సుమన్ శెట్టి గారి పేరు అయితే చెప్పి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ ఫ్లోరా గారిని కూడా యాక్చువల్గా ఏం నామినేట్ చేస్తారు అని అంటే, ఆవిడ యాక్చువల్లీ ఈ గేమ్ ఆడడానికి ఆవిడ చాలా అమాయకురాలుగా ఉన్నారు. సో ఆవిడ మంచిది, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఈ గేమ్ ఆడడానికి ఆవిడ ఇంకా కొంచెం ఆ ఇన్నోసెన్స్ ఉంది. సో ఈ గేమ్తో కోపం అవ్వలేరు అనే విధంగా అయితే జడ్జ్మెంట్ చేస్తారు.
సో ఈ పాయింట్ దగ్గర యాక్చువల్గా నాకు కంప్లీట్గా నచ్చలేదు. ఎందుకనంటే షీఈస్ టూ ఇన్నోసెంట్ టు ద గేమ్ అనే పాయింట్ అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియలేదు. ఇంకా 2 వీక్సే అయ్యింది. సో 2 వీక్స్లోనే అంత తెలిసేదేమీ ఉండదు కదా. అది కాకుండా మనం ఇంకో విషయం ఏం ఆలోచించాలి అని అంటే ఆవిడ లాస్ట్ వరకు వెళ్ళి మర్యాద మనీష్ గారు అండ్ అలాగే ఫ్లోరా గారు వెళ్ళినప్పుడు సో ఫ్లోరా గారు యాక్చువల్గా వచ్చేస్తారనమాట, లైక్ బ్యాక్ సేవ్ అయిపోయి. అంటే అక్కడ ఎక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే ఆవిడ సైడ్ నుంచి ఏదో వెళ్తుంది జనాలకి అని చెప్పి. యాక్చువల్గా శ్రీజ గారు ఈ విషయం మీద ఒక పాయింట్ అయితే చెప్తారు. యాక్చువల్గా ఫ్లోరా గారికే షాక్ అయిపోయింది, నేను ఎలా సేవ్ అయ్యాను, యాక్చువల్గా నేనే వెళ్ళిపోతానని అనుకున్నాను అని చెప్పి చెప్తారనమాట. అది మేబీ ఆవిడ నేచరే అది అయి ఉండొచ్చు, ఆవిడ మీద ఉన్న కాన్ఫిడెన్స్ మేబీ తక్కువ అయి ఉండొచ్చు, మేబీ దానివల్ల కూడా ఆవిడ ఫీల్ అయిన దానికి ఛాన్స్ ఉంటుంది. కానీ దాన్నే మనం ఒక రీజన్గా పెట్టుకొని ఆవిడకే నమ్మకం లేదు, ఆవిడ ఏం గేమ్ ఆడుతున్నారని చెప్పేసి సో ఆ బేస్ మీద కూడా నేను ఫ్లోరా గారిని నామినేట్ చేస్తున్నామని చెప్పి అక్కడ వాళ్ళందరూ పాయింట్స్ అయితే తీసుకుంటారు. సో ఈ పాయింట్స్ అన్ని తీసుకోవడం అనేది ఫ్లోరా గారి మీద పెట్టిన పాయింట్స్ అయితే నాకు అంత స్ట్రాంగ్గా అనిపించలేదు నామినేషన్స్లో పెట్టేంతలాగా. ఎందుకనంటే అక్కడ స్టాండ్ లేదని చెప్తారు, సుమన్ శెట్టి గారికి అదే చెప్తారు, ఈవెన్ ఫ్లోరా గారికి అదే చెప్తారు. ఇప్పుడు ఫ్లోరా గారికి పెట్టిన పాయింట్స్ అంత స్ట్రాంగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి అని అంటే అంతకన్నా స్ట్రాంగ్ పాయింట్స్ రాము గారి మీద ఎందుకు పెట్టలేదు? రాము గారి వల్లనే ఆ రోజు అంత ప్రాబ్లం అయ్యింది. రాము గారి వల్లనే మాట్లాడకుండా ఉండడం వల్లనే యాక్చువల్గా ఆయన నోరు తెరిచి ఇది అని అక్కడ చెప్పేసి ఉంటే అక్కడ గేమ్ వేరేలాగా ఉండేది. సో ఆ గేమ్నే సైలెంట్గా ఉండి ఒక విధంగా ఆయన కన్నింగ్ లాగా ఆడేసేసి దానిలో విన్ అయిపోయి ఓనర్ అయిపోయాడు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు యాక్చువల్గా రాము ఆడిన విధానమే తప్పు. సో రాము గారే యాక్చువల్గా ఫస్ట్ రావాల్సిన పేరు. ఎందుకంటే ఆ వీక్ మొత్తం అంటే పోయిన వీక్నే కదా జనరల్గా మనం నామినేషన్ చేస్తున్నప్పుడు పోయిన వీక్లో ఏం జరిగింది అని మనం చూసుకొని మనం నామినేట్ చేస్తాం. కానీ అలా ఉన్నప్పుడు ఎందుకు రాము గారిని టెనెన్స్ మిస్ చేసినట్టు? ఇది నిజంగా బ్లండర్ మిస్టేక్ అని అనిపించింది టెనెన్స్ సైడ్ నుంచి. సో అలా కాకుండా ఫ్లోరా గారి మీదనే లాస్ట్ వరకు కూడా నామినేషన్స్లో ఉంటారు. ఈవెన్ ఫైనల్గా ఒక సీక్వెన్స్ జరుగుతుంటుంది అనమాట. సో ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్లో మొత్తం అంతా అయిపోయి లాస్ట్ వరకు కూడా ఫ్లోరా గారు అయితే నామినేషన్స్లోనే ఉంటారు కన్ఫర్మ్గా. సో ఈ పాయింట్ మీద నేను చూసుకున్నప్పుడు సో టెనెంట్స్ వచ్చేసి నిజంగా రాము గారి పేరు వదిలేయడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రాము గారి పేరు అయితే వదిలేశారనమాట. సో నెక్స్ట్ ఫ్లోరా సైని గారి పేరు తీసుకోవడం నాకు 100% ఓకే, వ్యాలిడ్ నామినేషన్స్ పాయింట్స్తో వాళ్ళు నామినేషన్ వేస్తున్నారు అనేది అయితే నాకు అనిపించలేదు. టూ ఇన్నోసెంట్ ద గేమ్ అనేది అది కంప్లీట్లీ అది నామినేషన్కి తీసుకునే పాయింట్ అయితే కాదు. అది వీళ్ళు ఎవరు జడ్జ్ చేయడానికి అనే విషయం కూడా నాకు అర్థం కాలేదు. ఆవిడ టాస్క్ ఏదో ఆవిడ ఆడుతూ ఉంటారు. సో దానికి టూ ఇన్నోసెన్స్ అని చెప్పడం అనేది నాకు కరెక్ట్ అని అనిపించలా. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరిది వేస్తారు అని అంటే సో రీతు గారి పేరు అయితే చెప్తారు. సో రీతు గారి పేరు ఎందుకనంటే అది మనం ఇంకా అది యాక్చువల్గా రీతు పేరు కూడా తీసుకోలేదు అని అంటేనే ఇంకా అసలు టెనెంట్స్ అక్కడ గేమ్ ఆడుతున్నట్టే కాదనుకోవచ్చు. ఎందుకనంటే సో ఆ మొత్తం ఆ రోజు వీక్ అంతా ఏమవుతుంది అని అంటే సో పవన్ గారి కెప్టెన్సీ దానిలో పెద్ద డిస్క్రిపెన్సీస్ రావడం కానీ లేకుంటే ఆవిడ సంచాలకులుగా సరిగా చేయలేదని చెప్పడం కానీ దానికోసం మాట్లాడుకుంటూ కొన్ని పదాలు వదిలేయడం కానీ సో చాలానే జరిగాయి. సో అలా మనం చూసుకున్నప్పుడు సో రీతు గారి పేరు అయితే ఖచ్చితంగా అక్కడ ఉండాలి. సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కెప్టెన్సీ రిలేటెడే చెప్తారు. ఆవిడ లైక్ చూసి చూడనట్టు అలా కాకుండా అలాగే గేమ్ మధ్యలో స్టాప్ అని చెప్పడం వితౌట్ ఎనీ రీజన్ అది ఎట్లాగుందంటే కంప్లీట్గా పవన్ కోసం ఫేవర్ చేసుకుంటూ వచ్చేలాగానే పవన్ గెలిచేదానికి ఆడేలాగానే చేసినట్టుంది అని చెప్పి చెప్తారనమాట. సో ఆ పాయింట్స్ అన్నీ కరెక్టే. సో రీతు గారు నామినేషన్స్లో ఉండడం కూడా కరెక్టే. సో ఇప్పటి వరకు అయితే టెనెంట్స్ ఎవరెవరిని నేమ్స్ వేశారు అని అంటే లైక్ సంజన గారి పేరు, సుమన్ శెట్టి, ఫ్లోరా సైని అండ్ రీతు. సో ఈ నాలుగురిలో నాకు అనిపించింది ఏంటిది అని అంటే ఎందుకు రాము గారి పేరు అయితే వదిలేశారు అనేది నాకు అసలు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ ఫ్లోరా సైని గారి మీద అంత స్ట్రాంగ్ నామినేషన్ పాయింట్స్ అని నాకు అనిపించలా. కానీ బట్ స్టిల్ వాళ్ళైతే ఫ్లోరా గారి పేరు తీసుకున్నారు అండ్ నలుగురు దానికి ఓకే చెప్పారు. అది నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సో నెక్స్ట్ మనం బిగ్ బాస్ పెట్టిన కండిషన్ ఏంటిది అని అంటే సో వాళ్ళు పెట్టే 5 నామినేషన్స్లో ఒక నామినేషన్ వచ్చేసి టెనెంట్ సైడ్ నుంచే ఉండాలి. అంటే ఇప్పుడు అక్కడ టెనెంట్స్ ఎవరెవరు ఉన్నారు? హరీష్, ఆ తర్వాత పవన్, కళ్యాణ్, శ్రీజ, ప్రియా. సో ఈ 5 మెంబర్స్ అయితే ఉన్నారు. ఆ 5 మెంబర్స్లో పవన్ ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి సో మిగిలిన 4 మెంబర్స్లో నుంచే వాళ్ళు ఎవరినో ఒకరిని చూస్ చేసుకొని మాట్లాడుకొని పెట్టాలన్నమాట. సో అందరూ వాళ్ళ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వస్తారు. సో హరీష్ గారు చెప్పిన పాయింట్స్ ఏంటివి అని అంటే లైక్ ప్రియా గారి మీద చెప్తారనమాట. సో ప్రియా గారు వచ్చేసి ఓనర్స్ మైండ్ఫుల్గా తినండి అని చెప్పే పాయింట్ నాకు పర్సనల్గా హర్ట్ అయింది, అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తారనమాట. సో మోస్ట్లీ యాక్చువల్గా ఆ డిస్కషన్ అంతా ఏముంటుంది అని అంటే సో ప్రియా గారు మాట్లాడే విధానం కానీ సో అవి కరెక్ట్గా లేదు, కొంచెం హర్ట్ అయ్యేలాగా ఉన్నాయి. ఆవిడ ఫుడ్ దగ్గర ఇంకా కొంచెం మంచిగా చూసుకొని ఉండాల్సింది. సో ఫుడ్ సరిగా మిగలకుండా ఉండేది, లేకుంటే ఫుడ్ దగ్గర ఆవిడ ఇంకా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంటే బాగుండేది. అలాగే ఆవిడ కుకింగ్ మానిటర్కి ఫుడ్ మానిటర్కి కొంచెం డిఫరెన్స్ తెలియకుండా చేశారు. సో కుకింగ్ మానిటర్ అన్నప్పుడు ఆవిడ ఆ రోజుకి ఎంతమందికి ఎంత ఫుడ్ పెట్టాలి, ఎంత రైస్ వండాలి, ఎంత కూరలు కానీ లేదంటే పప్పు ఏమైనా ఉన్నా కానీ ఆ క్వాంటిటీ గురించి కూడా ఆవిడ కొంచెం దగ్గరుండి వాచ్ చేసి ఉంటే బాగుండేది.
ఇంకా కొంచెం ఆ ఫుడ్ గురించి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేవి అని అయితే చెప్తారనమాట. సో ఫుడ్ మానిటర్కి కుకింగ్ మానిటర్కి డిఫరెన్స్ ఉంది. ఆవిడ రెండింటిని కలిపేసుకొని చెప్పడం కరెక్ట్ కాదని అనిపించింది అని చెప్తారు. ఫుడ్ మానిటర్ అంటే ఏంటిది, హరీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం ఏంటిది అని అంటే, సో ఫుడ్ మానిటర్ అని అంటే సో తన ప్లేట్లో ఉన్న ఫుడ్ తను ఏమైనా చేసుకోవచ్చు అనే విధంగా. యాక్చువల్గా ఏమవుతుందంటే హరీష్ గారు ఇంకోటి ఏం చెప్తారు, సో ఆయన ఒకసారి ప్లేట్లో ఆమ్లెట్ వేసుకొని తింటున్నప్పుడు సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే కొంచెం కొంచెంగా పెడతారనమాట. అలా పెడుతున్నప్పుడు ప్రియా గారు అంటారు, ఇది నన్ను అడిగి పెట్టాలి కదండి, మీరు ఎందుకు పెడుతున్నారు. సో అక్కడ కూడా హరీష్ గారు కొంచెం హర్ట్ అయ్యానని చెప్తారు. ఎందుకంటే ఆయన చెప్పే పాయింట్ ఏంటిది అని అంటే, లైక్ నా ఫుడ్ అది, నేను ఎక్స్ట్రా ఫుడ్ అయితే ఏం పెట్టలేదు వాళ్ళకి, సో నా ఫుడ్లో నేను తినాల్సింది వాళ్ళకి పెడుతున్నాను, సో దానిలో మిమ్మల్ని అడగాల్సినంత అవసరం ఏం లేదు కదా, సో అది అంత క్లోజ్ ఫుడ్ మానిటరింగ్ అవసరం లేదు, మీరు కుకింగ్ మానిటర్ మాత్రమే అని చెప్పి ఆ పాయింట్స్లో అయితే ప్రియా గారిని నామినేట్ చేస్తారు. నామినేట్ ఇన్ ద సెన్స్ ప్రియా గారిని ఒక ఆప్షన్గా తీసుకుంటారు వాళ్ళ టెనెంట్స్లో నుంచి నామినేషన్ వేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రియా గారు ఏమంటారు అని అంటే, సో అవన్నీ కొంచెం డిస్కషన్ అవుతుంది. ప్రియా గారు అయితే ఒప్పుకోరు, సో ఆ సైడ్ నుంచి ఏం చెప్పాలో అవన్నీ చెప్పుకుంటారు. బట్ స్టిల్ ఆ పాయింట్స్ కొంచెం స్ట్రాంగ్ ఉండడం వల్ల ఆ డిస్కషన్ అక్కడ స్టాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రియా గారి దగ్గరికి వచ్చి మీరు ఎవరు అని అడుగుతున్నప్పుడు సో ప్రియా గారు ఏమంటారంటే వెంటనే హరీష్ గారు అని చెప్పేస్తారు. సో హరీష్ గారు అని చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే, హరీష్ గారి మీద ఏం పాయింట్స్ చెప్తారు అని అంటే, హరీష్ గారు మీరు అడగడం బాగలేదు అన్నం మీద, అది మీ పర్సనల్ అయి ఉండొచ్చు కానీ అలా ఉండడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది అనే విధంగా అయితే చెప్తారనమాట. సో ఆ విధంగా ప్రియా గారు పెట్టిన పాయింట్స్ అయితే ఈవెన్ మనకు కూడా అనిపించేది ఏంటంటే పెద్ద స్ట్రాంగ్గా లేదు, హరీష్ గారు ఆవిడ పేరు చెప్పేసరికి ఈవిడ ఆయన పేరు చెప్తున్నారేమో అనేలాగానే అనిపించింది, అవి అంత స్ట్రాంగ్గా లేవని అనిపించింది. హరీష్ గారు యాక్చువల్గా ఇంకో పాయింట్ కూడా చెప్తారు ప్రియా గారి మీద ఏంటిది అని అంటే, సో ప్రియా గారు యాక్చువల్గా స్టాండ్ కరెక్ట్గా తీసుకోవట్లేదు. ఎందుకనంటే వీకెండ్ ఎపిసోడ్లో ఏమవుతుంది అని అంటే సంచలకులుగా ఉంటారు యాక్చువల్గా ప్రియా గారు చక్రం తిప్పే టాస్క్కి. సో దానిలో ఏమవుతుంది అని అంటే, సో అక్కడ నాగార్జున గారు వచ్చేసి సో అక్కడ ప్రియా సంచలకను కరెక్ట్గా చేసామని అడగగానే వెంటనే లేదు నేను తప్పు చేశానని చెప్పి చెప్తావు, సో అది వెంటనే నువ్వు అక్కడ అలా అనుకోవడం, అలాగే వెంటనే కళ్యాణ్ వచ్చేసి లేదు నేను 2 హ్యాండ్స్ పట్టుకోవచ్చు అని అన్నారు అని చెప్తానే మళ్ళీ అవును అది తప్పులేదు అది మేము పెట్టాము అని చెప్పడం. సో అది వెంటనే నీ తప్పు నువ్వు ఒప్పేసుకుంటున్నావు కానీ నీ స్టాండ్ మీద నువ్వు ఉండట్లేదు అనే పాయింట్ అయితే అప్పుడు మెన్షన్ చేస్తారు. సో ఆ విధంగా చూసుకున్నా సరే సో హరీష్ గారి మీద ఆ పాయింట్స్ కరెక్ట్గానే అని అనిపించాయి. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే, సో శ్రీజ గారు కళ్యాణ్ గారు అంత స్ట్రాంగ్ అయితే నాకు ఒక పేరు లేదు, బట్ ఎవరైతే పాయింట్స్ చెప్తారో సో వాళ్ళ మీద ఎవరిది వ్యాలిడ్గా ఉంటే వాళ్ళ సైడ్ అయితే వెళ్తానని చెప్తారు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, సో ప్రియా అండ్ హరీష్ గారు అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ శ్రీజ గారు వచ్చేసి ఏం చెప్తారంటే, సో ప్రియా గారు పెట్టిన పాయింట్స్ అయితే అంత వ్యాలిడ్గా లేవు, సో ఇప్పటి వరకు అయితే హరీష్ గారు పెట్టిన పాయింట్స్ వ్యాలిడ్గా ఉన్నాయి అనే విధంగా అయితే మాట్లాడతారనమాట. సో ఇంకా నెక్స్ట్ అలాగే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సో కళ్యాణ్ గారు చెప్తారు కళ్యాణ్ గారు హరీష్ గారి వైపే పాయింట్స్ అని చెప్తారు, అండ్ అలాగే పవన్ గారు కూడా హరీష్ గారి వైపే పాయింట్స్ అని చెప్తారు. సో అండ్ పవన్ గారు కూడా ఏం చెప్పే పాయింట్స్ ఏంటిది అని అంటే హరీష్ గారికి, సో ఫస్ట్ వీక్ నుంచి ఉన్నవి కూడా కొంచెం క్లబ్ చేసుకొని చెప్తారనమాట. లైక్ మీరు ఒకరి మీద కామెడీ మీరు వేస్తే తీసుకోవాలి కానీ పక్కన వాళ్ళు మీ మీద కామెడీ వేస్తే మీరు తీసుకోలేరు, అండ్ అలాగే వచ్చేసి మీరు ఏం చేసినా కరెక్ట్ అని అనుకునే వాళ్ళలాగా, సో పక్కన వాళ్ళు దాని గురించి వినేలాగా ఉండరు. సో అలాంటి పాయింట్స్ అయితే ఊడి పెట్టుకుంటూ వచ్చేసరికి హరీష్ గారు కొంచెం లైక్ కోపం వస్తుంది ఆయనకి. సో కోపం వచ్చే కొంచెం మాట్లాడతారు, సో లైక్ రీతు గారి గురించి పవన్ గారి గురించి. సో అది కూడా అక్కడ మనం చూసుకున్నామనంటే హరీష్ గారు చేసే మిస్టేక్ ఎప్పటి నుంచో ఏంటిది అని అంటే, సో నామినేషన్ వచ్చేసరికి సో ఆయన మీద ఒక పాయింట్ పెట్టేసి దానికి ఆయన దగ్గర ఆన్సర్ లేదని అన్నప్పుడు సో ఆయన వెంటనే డైవర్ట్ చేయడానికి టాపిక్ ట్రై చేస్తారు. సో సేమ్ అదే ఇక్కడ కూడా చేస్తారు. పవన్ గారు ఒక దాని గురించి ఆయన చేసిన దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వకుండా వెంటనే పవన్ గారి సైడ్లో ఏముంటుందో సో ఆ టాపిక్ని తీసుకుని వచ్చి మాట్లాడితే సంథింగ్ టాపిక్ డైవర్ట్ చేసేదానికే చూస్తారనమాట. బట్ అక్కడ చూస్తున్నంత వరకు సో పవన్ గారు మెన్షన్ చేసిన పాయింట్స్ కూడా కరెక్టే అని నాకు అనిపించింది. ఆయన ఎగ్జాంపుల్ అయితే ఇస్తారు మీ రెడ్ ఫ్లవర్ గురించి దాని గురించి, బట్ జనరల్గా అయితే ఆయన కామెడీ వేస్తే మనం తీసుకోవాలి కానీ ఆయన మీద కామెడీ వేసినప్పుడు ఆయన తీసుకోవాలి. సో ఆ పాయింట్స్ కూడా కరెక్ట్గా అనిపించింది. సో అలా మనం చూసుకున్నప్పుడు సో అక్కడ మ్యాక్సిమం నామినేషన్స్ హరీష్ గారి మీద ఉండేసరికి సో హరీష్ గారి అక్కడ నామినేట్ అయితే అయిపోతారనమాట. సో దీంతో టెనెంట్స్ వచ్చేసి మొత్తం డిస్కస్ చేసుకుని వేసుకున్న నామినేషన్స్ ఏంటి ఎవరెవరు అని అంటే సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతు అండ్ హరీష్. సో ఇక్కడైతే టెనెంట్స్ వేసిన నామినేషన్స్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓనర్స్ దగ్గరికి వస్తారనమాట. సో ఓనర్స్కి బిగ్ బాస్ చెప్పే మాట ఏంటిది అని అంటే వాళ్ళకు పవర్ ఇస్తారు. ఏంటిది, ఉన్న నామినేషన్స్లో నుంచి వాళ్ళు 2 నామినేషన్స్ స్వాప్ చేసేసుకోవచ్చు అండ్ మిగతా వాళ్ళు నామినేట్ చేయొచ్చు, అండ్ నామినేషన్స్లో ఖచ్చితంగా ఒక్కరైనా సరే టెనెంట్ అయితే ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. ఇద్దరైనా. సో బిగ్ బాస్ వాళ్ళకి ఓనర్స్కి ఇచ్చే సూపర్ పవర్ ఏంటిది అని అంటే లైక్ ఇద్దరిని వాళ్ళు స్వాప్ చేసేయచ్చు ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్న వాళ్ళని, అండ్ ఆ తర్వాత ఫైనల్గా చూసుకున్నప్పుడు టెనెంట్స్లో నుంచి కూడా అయితే నామినేషన్స్ లిస్ట్లో ఉండాలి అని చెప్తారు. సో ఇక్కడ ఇది మొత్తం ఆయన చెప్పిన తర్వాత బిగ్ బాస్ సో మొత్తం వాళ్ళు డిస్కస్ చేసుకుని అయితే వస్తారు. ఏమని అంటే సంజన గారిని సుమన్ శెట్టి గారిని తీసేస్తాము, సో దానికి బదులుగా వాళ్ళు నామినేషన్స్ వేస్తాము అనేది చెప్తారు. సో ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటిది అని అంటే ఎందుకు సంజన గారిని సుమన్ శెట్టి గారిని తీసేస్తున్నారు, వై నాట్ ఫ్లోరా గారిని అనేది నాకు అర్థం.
ఎందుకు అనంటే సుమన్ శెట్టి గారు వర్డ్స్ మీద స్టాండ్ అవ్వలేదు అని చెప్పారు. సో అది అంతా కూడా కరెక్టే. అండ్ ఫ్లోరా గారికి కూడా వర్డ్స్ మీద స్టాండ్ అవ్వలేదు అనే ఉద్దేశంలోనే వాళ్ళు యాక్చువల్గా నామినేట్ చేసి ఉంటారనమాట. అక్కడ ఇంకో విషయం ఏంటిది అని అంటే, సో సంజన గారు కూడా యాక్చువల్గా సంజన గారి సైడ్ మిస్టేక్ ఉంది. ఎందుకంటే ఆవిడ అంత లూజ్గా మాట వదిలినకూడదు, ఏంటిది గాజులు వేసుకున్నారా అని చెప్పేసి. ఆవిడ ఎంత సారీ చెప్పినా ఏం చెప్పినా సరే ఆ మాట దగ్గర యాక్చువల్గా ఆవిడ తప్పు చేశారు. కాబట్టి ఎందుకనంటే ఆవిడ ఫ్లోరాకి వాళ్ళిద్దరికి కొంచెం మాట మనస్పర్ధలు ఉన్నప్పుడు ఆవిడ ఎంతైతే హర్ట్ అయ్యారో, కొంచెం ఎమోషనల్గా పర్సనల్గా మాట్లాడారని చెప్పి ఆవిడైతే ఏడుస్తారు కూడా. సో అదే విధంగా మనం చూసుకున్నప్పుడు సంజన గారు సుమన్ శెట్టి గారిని అలా అనడం అనేది నిజంగా మనం ఎంత సుమన్ శెట్టి గారు క్షమించారని చెప్పినా సరే అది ఎక్కడో ఆ టెలివిజన్లో ఆ ప్లాట్ఫామ్లో ఫస్ట్ ఆ వర్డ్ యూజ్ చేయడమే తప్పు, కానీ అంత పెద్ద ప్లాట్ఫామ్లో ఆ వర్డ్ యూజ్ చేయడం ఇంకా తప్పు. సో అంత పెద్ద తప్పు చేసిన ఆమెనే వచ్చేసి నామినేషన్స్ నుంచి తీసేశారు. వై నాట్ ఫ్లోరా సైని గారిని ఎందుకు తీయలేదు? ఫ్లోరా సైని గారిని యాక్చువల్గా తీసిండాల్సింది. సుమన్ శెట్టి గారిని, ఫ్లోరా సైని గారిని తీసుకున్నా కూడా ఒక రకంగా ఓకే అని అనుకోండొచ్చు. ఎందుకంటే సంజన గారు, రీతు గారు యాక్చువల్గా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నట్టు నాకు అనిపించింది నామినేషన్లో. కానీ సంజన గారిని తీసేయడం ఓనర్ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్గా ఆలోచించలేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ తప్పు కూడా నాకు అనిపించింది. ఫ్లోరా సైని గారిని తీసేసి ఉండొచ్చు అని నాకు అనిపించింది, సంజన గారిని నామినేషన్స్లో పెట్టేసి. సరే, మనం ఇప్పుడు ఇక్కడ దాకా ఓకే అనే అనుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అని అంటే, వాళ్ళు ఎవరెవరి పేర్లు చెప్తారు నామినేషన్స్లోకి అంటే ప్రియా పేరు చెప్తారు. సో ప్రియా పేరు చెప్పినప్పుడు ఏం చెప్తారు అనంటే, లైక్ ప్రియా గారు లూజ్గా వర్డ్స్ వదిలేసేస్తున్నారు. సో ఆవిడ వదిలేసే మాటలకి అప్పుడప్పుడు హర్ట్ అవుతున్నారు జనాలు. ఆవిడ చేసే లైక్ ఫస్ట్లో వచ్చేసి జిప్ అని చెప్పడం, అంటే నోరుకంతా జిప్ అని చెప్పి ఒక యాక్షన్ చేయడం కానీ, అలాగే మైండ్ఫుల్గా తినండి అని వర్డ్స్ చెప్పడం కానీ, ఆ తర్వాత ఇంకా అక్కడక్కడ ఆవిడ మాట్లాడే విషయాలు సో అవి కొంచెం హర్టింగ్ లాగా ఉన్నాయి మాకు, అది మంచిగా లేదు అని చెప్పి అయితే ప్రియా గారిని నామినేట్ అయితే చేస్తారు. యాక్చువల్గా ఇదే పాయింటే ఈవెన్ హరీష్ గారు కూడా చెప్తారు. మేబీ ఆయన పర్స్పెక్టివ్లో చెప్తారు. కానీ మనం ఓవరాల్గా ఆలోచిస్తున్నాము అని అంటే, సో 2 పాయింట్స్ మా లైక్ దగ్గర సేమే అనమాట. ఆవిడ మాటలతో కొంచెం ఆవిడ అనే మాటలు కొంచెం హర్ట్ అవుతాయి జనాలకి అని చెప్పేసి. సో ఆ విషయం మీద ప్రియా గారిని అయితే నామినేట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అని అంటే, కళ్యాణ్ గారిని నామినేట్ చేస్తారు ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ చెప్పే పాయింట్స్ ఏంటిది కళ్యాణ్ గారికి అని అంటే, ఆయన టాస్క్లో లేరు, అలాగే ఆయన మింగిల్ అవ్వట్లేదు అందరితోనూ. సో ఒక బార్డర్ గీసేసుకొని ఆయన దానిలోనే ఆయన ఉంటున్నారు అని చెప్పి అయితే చెప్తారనమాట. కానీ మనం ఇన్ని రోజులు ఎపిసోడ్స్లో చూసుకున్నాము అని అంటే ఆయన మంచిగానే మాట్లాడుతున్నారు. ఈవెన్ వీకెండ్ ఎపిసోడ్లో మనం చూసుకున్నా కూడా నేను కొంచెం రిస్ట్రిక్టెడ్ జోన్, నేనే కొంచెం రిజర్వ్డ్ అని అనుకుంటే, సో నాకన్నా రిజర్వ్డ్ ఫ్లోరా గారని మెన్షన్ చేసినప్పుడు కూడా నాగార్జున గారు ఏమంటారు అని అంటే, యాక్చువల్గా అది నువ్వు అనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి అని అంటారు. సో ఆ విధంగా మనం చూసుకున్నా కూడా సరే ఆయన అంత రిజర్వ్డ్ పర్సనాలిటీ లాగా మనకైతే ఏం పోర్ట్రే అవ్వలేదు. ఆయన అందరితో మాట్లాడుతున్నట్టు అని అనిపిస్తుంది. సో సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని ఏం లేదు. అండ్ టాస్క్ వరకు వస్తే అఫ్కోర్స్ ఆయన ఆడే టాస్క్ కొంచెం అక్కడక్కడ తప్పులు చేస్తున్నారు, కానీ అది ఒప్పుకోవట్లేదు. బట్ టాస్కులు ఆడే వరకు అనే విషయాన్ని మాత్రం మనం గమనించుకున్నామంటే టాస్కులు కూడా ఆడుతున్నారు. అక్కడ ఎక్కడైతే అవసరమో ఆయన ఒపీనియన్ కూడా షేర్ చేసుకుంటూనే ఉన్నారు. సో ఈ పాయింట్స్ ఇమాన్యుయల్ గారు పెట్టింది కంప్లీట్గా నాకు కరెక్ట్ అని అనిపించలేదు. అండ్ హానెస్ట్ అండ్ జెన్యూన్గా కూడా నాకు అనిపించలేదు అనమాట. సో ఇది కూడా ఈ కళ్యాణ్ గారి నామినేషన్లో ఉండడం కూడా నాకు పర్సనల్గా విత్ స్ట్రాంగ్ నామినేషన్ పాయింట్స్ అని అంటే నేనైతే కాదని చెప్తాను. సో ఇక నెక్స్ట్ ఏంటిది అని అంటే, శ్రీజ గారిని నామినేషన్ చేస్తారు సంజన గారు చెప్పే పాయింట్స్ ఏంటిది అని అంటే శ్రీజ గారికి, సో ఎప్పుడు ఏ గొడవ ఉన్నా సరే వెంటనే వచ్చేసి మాట్లాడేసేసి పెద్ద ఆర్గ్యుమెంట్ చేసేస్తావు. సో చిన్న దాంతో పోయేదాన్ని పెద్దవరకు తీసుకుపోతావు, అది నేను చెప్పి అయితే చెప్తారనమాట. సో శ్రీజ గారి మీద పెట్టిన పాయింట్స్ కూడా నాకు కరెక్ట్ అని అనిపించింది. సో టాస్కుల విషయానికి వచ్చినా సరే మనకు ప్రియా గారు టాస్క్లలో ఇంతవరకు లాస్ట్ వరకు వచ్చిన విధంగా అయితే మనకి ఎక్కడ కనిపించలే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, వాళ్ళు మాట్లాడే మాటలకి కానీ అది ప్రతి విషయంలోనూ తను వచ్చి ఒక ఇంటర్ఫియరెన్స్ అవ్వడం కానీ అవసరమైన దగ్గర అది నిజంగా కొంచెం ఇరిటేషన్గానే ఉంది. ఈవెన్ మనం ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తున్నా సరే ఆవిడ ఏమంటున్నారంటే, తప్పు చేస్తే నేను క్వశ్చన్ అడుగుతానని అంటున్నారు, కానీ ప్రతి చోట అది అవసరం లేదు అని చెప్పి మనం వెళ్ళి ఒక క్వశ్చన్ పెట్టి ఆ గొడవని ఇంకా పెద్ద చేయడం అనేది అవసరమా అని నాకు అనిపించింది. అది అనవసరమైన విషయాల్లో, అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్న విషయాల్లో మనం వెళ్ళి మన మాటలు పెట్టేసి దాన్ని కొంచెం పెద్ద ఆర్గ్యుమెంట్ చేసేసి చిన్నదాంతో పోయేదాన్ని పెద్ద చేయడం అనేది కరెక్ట్ కాదు. అది పోను ఇంట్లో ఉన్న హార్మోని అయితే పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొంచెం ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అయితే క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విధంగా మనం ఆలోచించుకుంటే ఆ పాయింట్స్ నాకు కరెక్ట్నే అని అనిపించింది. బట్ స్టిల్ శ్రీజ గారు అయితే అది ఒప్పుకోరు. కానీ ఏం చెప్పినా కూడా ప్రియా అండ్ శ్రీజ గారు ఎలా ఉంటారు అని అంటే, తప్పులు అర్థం చేసుకోవడానికి, వాళ్ళు ఏం చెప్తున్నారని అర్థం చేసుకోవడానికి ఆలోచించరు. ఫస్ట్ చెప్పే దానిలో తప్పులు ఎదుగుతూ ఉంటారు, చెప్పే వాళ్ళ ఎదుటి మనుషులు తప్పులు ఎదుగుతూ ఉంటారు తప్ప, సో మనలో వాళ్ళు ఏం చెప్తున్నారని అనలైజ్ చేసుకొని మాట్లాడే స్కిల్స్ అయితే వాళ్ళ ఇద్దరికీ కొంచెం లేవు. అదే అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ మనం చూసుకుందాం ఏంటిది అని అంటే, లైక్ ఇంకా ఎవరెవరిని నామినేట్ చేశారని చెప్పి.
అండ్ ఓనర్ సైడ్ నుంచి ఇంకో మంచి విషయం ఏం చెప్తారంటే, మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్న విషయమే రాము గారిని ఎందుకు మిస్ చేశారు అని. సో భరణి గారు రాము గారు నామినేట్ చేస్తారనమాట. సో భరణి గారిని నామినేట్ చేస్తున్న భరణి గారు రాము గారిని నామినేట్ చేస్తే ఏమని అంటారంటే, ఒకే ఒక్క రీజన్, సో అంత గొడవ అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు, సో సైలెంట్గా ఉండడం వల్లనే గొడవ అంత పెద్దగా అయిపోయింది, సో ఇదే రీజన్ వల్ల నేను నామినేట్ చేస్తున్నానని చెప్తారు. సో ఇది కూడా కరెక్ట్గా చేశారు యాక్చువల్గా ఓనర్ సైడ్ నుంచి. సో ఈ విధంగా మనం చూసుకున్నాము అని అంటే, సో ఈ ఫైనల్ ఫుల్ నామినేషన్స్ అయిపోయేసరికి ఎవరెవరు ఉన్నారు అని అంటే, లైక్ హరీష్ గారు, ప్రియా గారు, శ్రీజ గారు, కళ్యాణ్ గారు అండ్ రాము గారు, ఫ్లోరా సైని గారు, రీతు గారు. సో వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారనమాట. సో తర్వాత బిగ్ బాస్ గారు కెప్టెన్ అయిన పవన్ గారికి ఒక ఛాన్స్ ఇస్తారు, అంటే సూపర్ పవర్ అనుకోండి. ఏంటిది అని అంటే, మీరు నామినేషన్స్ నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు అని అంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నాము అని అంటే, నాకు కళ్యాణ్ గారి మీద పడ్డ నామినేషన్స్ నాకు అంత ఫేర్గా అనిపించలేదు. అలాగే ఫ్లోరా గారి మీద పడ్డ నామినేషన్స్ కూడా పెద్ద స్ట్రాంగ్ పాయింట్స్గా అనిపించలేదు కంపేర్ టు సంజన గారి మీద అంత స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నా సరే ఆవిడనైతే సేవ్ చేసేసారు ఓనర్స్, కానీ ఫ్లోరా గారిని అయితే వదిలేశారు. బట్ ఎనీవేస్ అది మనం పక్కన పెట్టేసుకున్నా, మేబీ వీళ్ళు లైక్ టెనెంట్స్ వాళ్ళ సైడ్లో మా వాళ్ళని మేము సేవ్ చేసుకోవాలని పవన్ ఆలోచించినా సరే, అలా ఆలోచించుకున్నా సరే శ్రీజ గారిని యాక్చువల్గా పవన్ సేవ్ చేస్తాడు. కానీ నాకు అక్కడ డెసిషన్ అయినా కొంచెం తప్పు తీసుకున్నారేమో అని అనిపించింది. ఎందుకంటే శ్రీజ గారి మీద పెట్టిన పాయింట్స్ కరెక్టే, ఆ ప్రతి ఒక్క దానిలోనూ మనం వెళ్ళి ఇన్వాల్వ్మెంట్ ఇచ్చేసేసుకోవాలి, మనం వెళ్ళి మనం ఒక పాయింట్ పెట్టేసేయాలి, ఆర్గ్యుమెంట్స్ పెద్ద చేసేయాలనేది అది నిజంగా కరెక్ట్ కాదని అనిపించింది పోను. కానీ కళ్యాణ్ గారి విషయంలో చూసుకుంటే అది నాకు కొంచెం ఓకేలాగే అనిపించింది. అని ఒక స్టాండ్ తీసుకుంటారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, అదంతా మనం పక్కన పెట్టేసేసరికి ఇమాన్యుయల్ గారు పెట్టిన పాయింట్స్ నాకు స్ట్రాంగ్గా అనిపించలేదు అండ్ కరెక్ట్ అనిపించలేదు. స్ట్రాంగ్ అనే విషయం పక్కన పెట్టేసినా సరే నాకు 100% ట్రూ అని అయితే నాకు ఫీలింగ్ రాలేదనమాట. ఆ విధంగా చూసుకున్నప్పుడు సో పవన్ గారు కళ్యాణ్ గారిని సేవ్ చేసినట్టే బాగుండేది, ఇక్కడ తప్పుడు డెసిషన్ తీసుకుని శ్రీజ గారిని సేవ్ చేశారేమో అని అనిపించింది. అండ్ ఆ తర్వాత మనం చూసుకుంటే ఈ నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి శ్రీజ గారిని సేవ్ చేశారు పవన్, కానీ రీతుని సేవ్ చేయలేదు అనే విషయంలో రీతు ఫీల్ అవుతారనమాట. సో అప్పుడు రీతు మెన్షన్ చేసే పాయింట్ ఏంటిది తనుజ గారితో అంటే, నేను పవన్ని గెలిపించాలని ఇంత చేశాను, కానీ పవన్ చూడు నన్ను నా పేరు తీయలేదు అని చెప్తారనమాట. అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటిది అని అంటే, ఒక రోజంతా ఎపిసోడ్లో ఆవిడ ఏడ్చిందే ఎందుకు అని అంటే, సో నన్ను అందరూ అలా అనేశారు అని చెప్పి ఆవిడ ఏడ్చారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు, నేను పవన్ గారి కోసం అంత చేశాను అని అంటున్నారు. సో అలా అంటున్నప్పుడు ఆవిడ కాన్షియస్లో ఉండే ఇంటెన్షనల్గానే చేసినట్టే కదా. అలా అనుకున్నప్పుడు సో ఇన్ని రోజులు ఆవిడ ఏడ్చాల్సినంత అవసరం ఏముంది ఎపిసోడ్స్లో అంటే, ఒక సింపతి క్రియేట్ చేసుకుందాము అని చెప్పి తను తప్పు చేసేసింది, కానీ దాని సింపతి కోసం ఇలా ప్లే చేస్తున్నారా అని నాకు అనిపించింది. సో ఇలాగా మనం చూసుకున్నాము అని అంటే, ఇవాళ ఎపిసోడ్లో మొత్తం నామినేషన్స్లో ఓనర్ సైడ్ తప్పుంది, టెనెంట్ సైడ్ తప్పుంది. సో టెనెంట్ సైడ్ తప్పు ఏంటిది అని అంటే, సంజన గారిని సేవ్ చేశారు కానీ ఫ్లోరా గారిని అయితే సేవ్ చేయలేదు. నా వరకు నామినేషన్ పాయింట్స్ స్ట్రాంగ్గా ఉన్నది సంజన గారి మీదనే, కానీ ఫ్లోరా గారిని సేవ్ చేయాల్సింది అని నాకు అనిపించింది, కానీ చేయలేదు. అది నాకు ఓనర్ సైడ్ ఉన్న మిస్టేక్ అని అనిపించింది. టెనెంట్ సైడ్ ఉన్న మిస్టేక్ ఏంటిది అని అంటే, ఫ్లోరా గారిని నామినేషన్స్లో పెట్టేంతగా స్ట్రాంగ్గా వాళ్ళకు నామినేషన్ పాయింట్స్ ఉన్నాయని అనిపించినప్పుడు రాము గారిని ఎందుకు వదిలేశారు? సో రాము గారే యాక్చువల్గా చేసిన మిస్టేక్స్ చాలానే ఉన్నాయి. అండ్ నామినేషన్కి పెట్టాల్సిన వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ ట్రూ పాయింట్ రాము గారే, కానీ రాము గారిని ఎందుకు వదిలేశారు? సో ఇంత బ్లండర్ టెనెంట్ సైడ్ నుంచి వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది నా కంప్లీట్ రివ్యూ అండి ఇవాళ నామినేషన్స్ గురించి. సో నా రివ్యూ, నా పర్స్పెక్టివ్ మీకు నచ్చినట్లయితే, మీరు కనెక్ట్ అవుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.